హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను కాల్షియం పౌడర్ చేసి చూపిస్తున్నాను. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా హెల్దీ పౌడర్ చేసి చూపిస్తున్నాను. ఇది మనము రోజుకి ఒక కప్పు తాగినట్టయితే కనుక మనం అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అలాగే హెల్దీగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే టేస్టీగా మనం ఇందులో షుగర్ కూడా యూస్ చేయము. ఎలా చేసుకోవాలంటే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు బాదం వేసుకుంటున్నాను. బాదంలో ఎక్కువ విటమిన్స్, అలాగే మినరల్స్, అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కూడా ఉంటుంది. ఇదిలాగా మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కాజు వేసుకున్నాను. జీడిపప్పు, దీన్ని కూడా కొంచెం ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. అయిన తర్వాత ఇక్కడ వాల్నట్స్ ఒక పావు కప్పు వేసుకున్నాను. ఇది మన జ్ఞాపక శక్తికి చాలా మంచిది, పిల్లలకు కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. పావు కప్పు వరకు పిస్తా, అలాగే ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్, ఒక పావు కప్పు వరకు గుమ్మడి గింజలు ఉంటాయి కదా, వాటిని వేసుకుని వీటిని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బోన్స్కి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. మనం వర్కింగ్ ఉమెన్స్ అయినా, ఇంట్లో పని చేసుకునే వరకైనా, మనకైనా చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు కప్పు వరకు పుచ్చగింజలు కూడా వేసాను. వేసిన తర్వాత అల్సీ సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్, అవి ఒక కప్పు వేసాను. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత ఇవి లాస్ట్లో మీరు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి మనకి మంచిగానే ఇవి ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇవి చల్లారబెట్టుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో నేను ఒక కప్పు వరకు ఓట్స్ వేసుకుంటున్నాను. మామూలుగా క్విక్కర్ ఓట్స్, ఏవి ఓట్స్ వేసుకు బరువు తగ్గాలనుకునే వారికి మార్నింగ్ టైము మనం ఒక కప్పు పాల్లో ఇది కలుపుకుని తాగినట్టయితే సరిపోతుంది. ఇది కాల్షియం పౌడర్ అని చెప్పాను కదా. వీటిని ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే వీటన్నిటిలో నేను ఇక్కడ చియా సీడ్స్ ఒక కప్పు వరకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పిల్లలకి ఇచ్చే అయితే కనుక మీరు చియా సీడ్స్ని స్కిప్ చేయొచ్చు. ఇలాగా నాకు 15 రోజుల వరకు ఉంటుందని చెప్పి ఇలా చేసుకున్నాను నేను. ఇలా అయిన తర్వాత మిక్సీలో వేసుకుని దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసాను. వేసుకుని దీన్ని పలసిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఒకేసారి మిక్సీ పట్టినట్టయితే ఇది పౌడర్ కింద కాకుండా మనకి ఆయిల్స్ రిలీజ్ అయిపోయి ముద్ద కింద అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఉన్న వాటన్నిటినీ కూడా ఇలాగా వేసుకున్న తర్వాత చూడండి, పౌడర్ కింద అయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్, ఇది అమూల్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల పాలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము షుగర్ వేసుకోవట్లేదు కదా, మనకి బ్యాలెన్సింగ్గా ఇలాగ మిల్క్ పౌడర్ సరిపోతుంది. ఇదంతా మంచిగా కలిసేటట్టు కింద ఇలా చేత్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇలాగా సీసాలో మనం స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ కాలం ఉంటుంది. ఇలా మొత్తం అంతా ఇలా నేను ఇక్కడ సీసాలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గాజు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా అయిన తర్వాత మనం వేడి పాల్లో మనం ఒకవేళ బరువు తగ్గాలనుకున్న వరకైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు. ఇలా తీసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్